రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ సభ్యులు ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుపై రాజ్యసభలో మరోసారి చర్చ జరిగింది. ప్రత్యేక హోదాకు చట్టం అవసరం లేదని జేడీసీలం వాదించగా పన్ను ప్రోత్సాహకాలతో పాటు రాష్ట్రాభివృద్ధికి సహాయం అందిస్తామని కేంద్రం పునరుద్ఘాటించింది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అంశంపై పెట్టిన ప్రైవేటు మెంబర్ బిల్లుపై రాజ్యసభ చర్చించింది. విభజన బిల్లులో ప్రస్తావించినట్లుగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని రాజ్యసభలో కాంగ్రెస్ డిమాండ్ చేసింది. విభజన తర్వాత 16,200 కోట్ల రూపాయల ఆర్థిక లోటుతో ఆంధ్రప్రదేశ్ కొట్టుమిట్టాడుతుంటే ఇప్పటివరకు కేంద్రం 2,000 కోట్లు మాత్రమే విడుదల చేసిందని, 2016-17 బడ్జెట్లో నిధులే కేటాయించలేదని కాంగ్రెస్ సభ్యుడు జేడీసీలం విమర్శించారు. హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తారని అప్పట్లో తమకు నమ్మకం కలిగించారని జేడీసీలం పేర్కొనగా కాంగ్రెస్ సభ్యుడు జైరాం రమేష్ అడ్డు చెప్పారు. వారిద్దరి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. అనంతరం ప్రసంగాన్ని కొనసాగించిన జేడీసీలం రాష్ట్రానికి పన్ను మినహాయింపు ఇవ్వాలని, ఆర్థిక లోటు భర్తీ కోసం 10,000 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ కింద ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు 30,000 కోట్లు కేటాయించాలని, పోలవరం జలాశయాన్ని కేంద్రమే నిర్మించాలని, ప్రత్యేక రైల్వే జోన్, ఉన్నత న్యాయస్థానాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. But the important one which we have been asking for is special category status. Special category status gives lot of edge. Special category status hitherto is now enjoyed by 11 states. None of these cases an act of the parliament was made. It's an only executive decision, the government, the cabinet decision and executed by the planning commission. విభజన చట్టం అమలు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీని 6 సార్లు కలిసి విజ్ఞప్తి చేశారని తెలుగుదేశం సభ్యుడు సీఎం రమేష్ వివరించారు. పరిశీలిస్తున్నాం, పూర్తి చేస్తామని కేంద్రం ప్రతిసారి చెప్తోందని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్ అడ్డగోలుగా విభజించిందన్న సీఎం రమేష్ వ్యాఖ్యలకు జైరాం రమేష్ అడ్డు తగలడంతో కాసేపు వాగ్వాదం జరిగింది. Within 6 months. No. 2 years have passed. Sir, they were supposed to take a decision within 6 months. My leader represented to them. They never called for all this ministers meeting also. We have given the representation. We have given the representation to the Prime Minister. We have given the representation to all party leaders. ఆంధ్రప్రదేశ్కు ఇప్పటికే తగిన సాయం అందిస్తున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హెచ్పి చౌదరి వెల్లడించారు. 14వ ఆర్థిక సంఘం నీతి ఆయోగ్ సిఫారసుల మేరకు వ్యవహరిస్తామన్నారు. The 14th Finance Commission has not made any distinction between special category and general state in determination norm and recommendations. Unlike previous Finance Commission, Niti Aayog in its reports development support to the successor state of Andhra Pradesh under AP Reorganization Act dated 1/16 has recommended for tax incentive सेंट्रल असिस्टेंस दोनों का आपको इसके लिए इस लिस्ट पे आपको टैक्स इंसेंटिव भी मिलेगा और सेंट्रल असिस्टेंस भी मिलेगा. రాజ్యసభలో కోరం లేకపోవడంతో కొందరు సభ్యులు అభ్యంతరం లేవనెత్తారు. ఫలితంగా చర్చ వాయిదా పడింది.